ఈ ఏడాది ఇంజనీరింగ్ ఫీజుల పెంపు లేదు. అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పాత ఫీజులే. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సర్కారు నిర్ణయంపై స్టూడెంట్ల పేరెంట్ల హర్షమట. ఇంజనీరింగ్ కి సంబంధించి ఈసారి ఫీజులు పెంపుదల లేదు. ఎటువంటి కోర్సుల టెక్నికల్ కోర్సులు ఏవైతే ఉంటాయో, ప్రొఫెషనల్ కోర్సులకు ఏవైతే ఉంటాయో ఫీజులు లేవని చెప్పి మరి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందట. ఇట్లనే ఒక్కసారి ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టినట్లే ప్రైవేట్ స్కూళ్ళ మీద, కాలేజీల మీద కూడా ఫోకస్ పెట్టాలి. ప్రధానంగా శ్రీ చైతన్య, నారాయణ, ఈ భాష్యం ఇవన్నీ ఉన్నాయి కదా, కొన్ని మొత్తం మేమే తోపులు అని చెప్పుకుంటారు కదా, వాళ్ళ మీద కూడా ఒక్కసారి దృష్టి పెట్టాలి. వాళ్ళ ఫీజులు కూడా డిసైడ్ చేయాలి. అప్పుడు డిసైడ్ చేసినట్టు ప్రభుత్వం. ఇంజనీరింగ్ ఫీజుల మీద ఏముంటది? మెయిన్ గా జరిగేది స్కూళ్ళ దగ్గర, ఇంటర్మీడియట్ దగ్గర. ఆ తర్వాత డిగ్రీ కావచ్చు, లేకపోతే బీటెక్ కావచ్చు, ఆడ స్కాలర్షిప్ వస్తుంది, ఆడ ఫీజులు కొద్దిగా ఇబ్బంది లేదు. వాస్తవంగా స్టూడెంట్లకు కానీ పేరెంట్లకు కానీ అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన ఇబ్బందల్లా, దోచుకునేదల్లా ఇంటర్మీడియట్ కాలేజీలే. శ్రీ చైతన్య లక్షలకి లక్షలు, నారాయణ లక్షలకి లక్షలు. ఏం చెప్తా ఉన్నారు? విద్యా బోధన. పిల్లగాళ్ళకి ఏమన్నా బంగారం పెడతా ఉన్నారా, లేకపోతే ఏమన్నా సిల్వర్ వెండి పెడతా ఉన్నారా? ఎందుకు అన్ని పైసలు తీసుకుంటా ఉన్నారు? మీరేమన్నా కొత్తగా ఆకాశంలో చెప్తున్నారా క్లాసులు అని అడగాలి. మీ బిల్డింగ్లో ఏమన్నా మొత్తం అద్దాల మేడలు ఉన్నాయా? ఎందుకంత ఫీజులు తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళని అడగాలి. స్కూళ్ళని అడగాలి, ఎందుకు ఇంతగానో వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఆడబెట్టాల దృష్టి ప్రభుత్వం. ఆడేమో కార్పొరేట్ స్థాయిలోనేమో ఇది చేయటం, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇగో ఇది కథ. దీన్ని పెద్దగా ఫ్రంట్ పేజీలు వేసుకొని ఫీజులు మొత్తం ఇంజనీరింగ్ ఫీజులు తగ్గించేసినాం. ఇంజనీరింగ్ ఫీజులు ఏమున్నదండి? వాస్తవంగా ఏమున్నది చెప్పుర్రి. ఎంసెట్ రాస్తా ఉన్నాడు పిల్లగాడు, సీట్ వస్తా ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ వస్తా ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తా ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు అగ్ర కులాలకు సంబంధించి అగ్రవర్ణ పేదలకి కూడా సర్టిఫికేట్ వస్తా ఉంది, ఎకనామికల్లీ వాళ్ళు వీకర్ సెక్షన్ లో ఉందని చెప్పి. ఈ ఎగ్జామ్ ఫీజులు, సెమిస్టర్ కి ఎగ్జామ్ ఫీజులు దాదాపుగా ఒక 2000 3000 కట్టుకుంటా ఉన్నారు. కాలేజీకి పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు. గంతే, అదే కదా ఇప్పుడు జరిగేటటువంటి ఫీజుల కథ, అదే కదా. మహా అయితే ఓ సంవత్సరానికి 30,000 40,000 ఫీజు ఉంటుంది ఇంజనీరింగ్ ఫీజులు. ఒక్కసారి శ్రీ చైతన్యకి, ఆ నారాయణకి పో, లక్షలు రక్తం బిడుతున్న వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళని కంట్రోల్ చేసి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళను ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతారో ఫీజులు అసలు పెంచేదే లేదు. ఇగో ఇదే డిసైడ్ ఫీజు అని చెప్పి అప్పుడు చెప్పాలి ప్రభుత్వం మీద, అప్పుడు హర్షం అవుతారు. అంతేగాని ఇక ఇంజనీరింగ్కి ఏదో అడపా ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందట. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు గతంలో ఉన్న ఫీజులనే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇంజనీరింగ్ తో సహా ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ ఊటలు లభించినట్లయింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022-25 విద్యా సంవత్సరం బ్లాక్ పీరియడ్ కు ఖరారు చేసిన ఫీజులనే ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పేసి పేర్కొందరట. ఇవన్నీ వొకేషనల్ కి సంబంధించిన బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి, పీబీ, ఎంబీఏ, ఎంసీఏ వీటన్నిటికి సంబంధించి డిసైడ్ చేసినట్టు. మంచిదే, దీన్ని మనం సమర్థిస్తలేము, లేకపోతే మంచిది కాదని అంటలేం. కానీ మరి బాధ్యత వాటి మీద కూడా ఫోకస్ తేవాలి. విద్యా హక్కు చట్టం తీసుకురావాలి. వాటిని ఎప్పుడైతే నియంత్రించగలుగుతారో అప్పుడే పాజిటివిటీ పెరుగుతుంది ప్రభుత్వంపై ఆలోచన తప్ప ఏ అడపా చిన్న ఈ తగ్గిచ్చేసేసుకొని అది దాటుకొని రావాలి కదా ఫస్ట్ ఇక్కడికి, అవునా కాదా? 10th దాటుకొని ఇంటర్మీడియట్కి రావాలి, ఇంటర్మీడియట్ దాటుకొని కదా ఇంజనీరింగ్కి రావాల్సింది. అక్కడ కంట్రోల్ చేస్తే పేరెంట్స్, ఆ తర్వాత స్టూడెంట్స్ చాలా హర్షం వ్యక్తం చేస్తారు. పెట్టాలి, ఫోకస్ పెట్టాలి ప్రభుత్వం, బాగా పెట్టాలి. సంవత్సరం పెట్టరు. అయినా కానీ పదే మాట్లాడతాం, పదే చెప్తాం. ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టి ఫీజులు బాగా అక్కడ తగ్గించాల్సిందే.